వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనం టమాటా చట్నీ చేసుకుందామండి. టమాటా చట్నీ చేసి పెట్టేసుకున్నామంటే ఇంట్లో ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేనికైనా బాగుంటాయండి. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు మనం కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు టమాటా చట్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఈ విధంగా కానీ ఉడకబెట్టి టమాటా చట్నీ చేసుకున్నామంటే 2-3 నెలలైనా ఇది ఎక్కడికి పోదండి. ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే 3 నెలల వరకు నిలువ పచ్చడిలాగా ఉంటుందండి ఇది. కాకపోతే టమాటాలు ఉడకబెట్టి పెట్టుకోవాలండి. ఇవి మంచి టమాటాలు ఏరుకొచ్చుకోవాలి. జ్యూస్ బాగా ఉండాలి. హైబ్రిడ్ టమాటాలు అవైతే బాగా రావండి. నాటు టమాటా ఏరుకొచ్చుకొని తీసుకోవాలండి. నాటు టమాటా అయితేనే మనకు గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది. వాటితోనే పెడుతున్నామండి. ఈ విధంగా మనం టమాటాలు అన్నీ కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి సన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో వేసేయాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు, ఒక 20 గ్రాముల చింతపండు అండి. కిలో టమాటా ఇది. కిలో టమాటాకి 20 గ్రాముల చింతపండు పడుతుందండి. ఎందుకంటే పులుపు అనేది టమాటాలో సరిపోదు కాబట్టి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇది ఉడకబెట్టేదే పని. మీడియం మంట మీద పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. టమాటా ఎంత మెత్తగా ఉడికితే మనకి అంత మంచిగా చట్నీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు సాల్ట్ వేసేద్దాము. సాల్ట్ వేసేస్తే వాటర్ అనేది వచ్చి టమాటా బాగా ఉడుకుతుంది. వాటర్ కూడా నేను 4 చెంచాల సాల్ట్ పట్టిందండి. 4 చెంచా మన టేబుల్ స్పూన్ మన ఇంట్లో వేసుకునే చెంచాతో 4 చెంచా వేసాను. ఈ ఉడికే లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఆవాలు 4 స్పూన్లు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు అండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఫస్ట్ మెంతులు వేపుకుందామండి. మెంతులు అన్నీ ఒకేసారి వేసామంటే ఒకటి వేగితే ఒకటి వేగు. మెంతులు విడివిడిగా వేపుకున్నామండి. చూడండి మెంతులు ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. జీలకర్ర మాత్రం మంచి స్మెల్ వస్తుందండి వేపుతుంటే, చాలా బాగుంది. చూడండి ఎక్కువ నల్లగా చేయొద్దు, లైట్గానే వేగాలి. అందుకే మనం సిమ్లో పెట్టి వేపుకోవాలి. చూడండి ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు ఆవాలు కూడా వేపేసుకుందాము. ఆవాలు తొందరగా హీట్ ఎక్కిపోతాయండి. ఇలా వేయగానే అలా వేడెక్కిపోతే మామూలుగా మనం ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఎండబెట్టి కూడా పొడి కొడతారండి. ఇవి మనం ఇప్పుడు ఎండబెట్టకుండా మనం డైరెక్ట్గా అన్నట్లో పెట్టి వేపేసుకుంటున్నాం కాబట్టి లైట్గా వేపుకుంటే చాలు. ఇవి కూడా వేగిపోయినాయండి. ఆవాలు వేగినాయి అంటే మనకు వైట్గా కనిపిస్తాయి చూడండి. ఈ విధంగా ఈ 3 కూడా బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇప్పుడు చల్లారిపోయింది, మిక్సీ పట్టి పెట్టుకుందాము. ఈ పచ్చడికి ఇదే మెయిన్ అండి. చూడండి ఈ విధంగా మెత్తగా, ఎంత మెత్తగా పడితే అంత మెత్తగా పట్టుకొని పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చూడండి మంచిగా వాటర్ వచ్చి టమాటాలు మొత్తం మెత్తబడిపోయినాయి, బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనకు ఒకసారి కలుపుకుందాము. ఈ టమాటా ఉడికి మనం కలిపే దాంట్లోనే పచ్చడి తయారైపోద్దండి. ఈ పచ్చడి మాత్రం మనం మిక్సీలో వేయడము, రుబ్బడం అలాంటివి ఏమి చేయమండి. ఖాళీ స్టవ్ మీదనే పచ్చడి రెడీ అయిపోద్ది ఇది. ఈ విధంగా మంచిగా ఉడికేటట్టు మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం 6 చెంచాల కారం పడుతుందండి మనకు కిలోకి. అంటే కారాన్ని బట్టి వేసుకోవాలి. కొన్ని కారం ఉంటుంది, కొన్ని కారం ఉండవు మిరపకాయలు, అలాంటివి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే 6 స్పూన్లు కారం వేస్తున్నాను. 6 స్పూన్ల కారం వేసి బాగా కలపాలండి. ఇది ఈ కారం కూడా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలండి. దీంట్లోనే ఈ టమాటాలు చింతపండుతోనే కారం కూడా బాగా ఉడకాలి, లేకంటే పచ్చి స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకొని మంచిగా కారం బాగా వేగేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పిండి ఇది కూడా వేసేసుకుందామండి. దీనికి మెయిన్ ఈ చట్నీకి ఈ మసాలాతోనే టేస్ట్ వస్తుందండి. అసలు ఇది తింటుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇది. చూడండి ఈ విధంగా పొడి మొత్తం కూడా వేసేసి బాగా కలపాలి. కలిపే దాంట్లోనే మనకు ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. మళ్ళీ దీన్ని మనం మిక్సీలో పట్టుకోవాలి, నూరుకోవాలి అనేది ఏమీ లేదండి. ఇది అందుకని మనం టమాటా కట్ చేసుకునేటప్పుడు
చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఎంత చిన్నగా కట్ చేసుకుని అంత బాగుంటుంది. అలాగే టమాటా కూడా చిన్న టమాటా కానీ ఏరుకొచ్చుకోవాలి, బాగుంటుంది. పుల్లగా ఉండాలండి టమాటాలు కూడా. చూడు ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పచ్చడి రెడీ అయిపోయింది. పోపు వేసుకుందాము. చట్నీ ఉడికింది కదా, ఉడికింది పక్కకు పెట్టేసుకొని పోపు వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పచ్చడి కాబట్టి మనకు 3 నెలలు ఉండాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపులో వేసేసి ఇవి వేగిన తర్వాత చూడండి, ఆవాలు బాగా చిటపటమని వేగాలండి, మరి పచ్చిగా ఉన్నప్పుడు వేయద్దు. కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి. టమాటా చట్నీకి కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పసుపు ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదండి. ఈ పోపుని తీసుకొచ్చేసి మనం ఈ చట్నీలో వేసేసి కలిపేసేయాలండి. చూడండి, ఈ పోపు వేసేసి బాగా కలపాలి. నిదానంగా మంచిగా కలుపుకోవాలండి. ఏ చట్నీలకైనా ఆయిల్తోనే పనండి. ఆయిల్ ఎంత బాగుంటే చట్నీలు అంత ఖరాబు కాకుండా ఉంటాయి. అదే ఆయిల్ లేదనుకోండి చట్నీ త్వరగా ఖరాబ్ అయిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఏ చట్నీ అయినా ఆవకాయ పెట్టుకున్నా సరే, నిమ్మకాయ చట్నీ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా సరే కొంచెం అది నూనె అనేది ఎక్కువ ఉండాలి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకుంటూ అప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి. పోపు కూడా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఈ ఆయిల్ అనేది చట్నీకి బాగా పడుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి. చూడండి, అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి ఇది. అలాగే ఇడ్లీలోకి, దోశలోకి రోజు చట్నీలు చేసుకోకుండా ఈ విధంగా చేసేసి ఒక గాజు బాటిల్లో కానీ పెట్టేసుకున్నామంటే చాలా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఎక్కడికి ఖరాబ్ కాదండి ఇది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగుంటుంది. మనం రోజు తీసుకునేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవాలి. మొత్తం చట్నీ తీసి బయట పెట్టుకోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ వాడుకుంటే బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని చూడండి ఎలా ఉందో. అసలు చూడండి, కలర్ చూస్తుంటే ఎంత మంచిగా వచ్చిందో. అసలు ఆయిల్ చూడండి, చట్నీ మొత్తానికి కూడా ఆయిల్ కనిపిస్తుంది. అంటే ఆయిల్ ఆ విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే చట్నీ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మనకు. చూడండి, మంచిగా కలర్ఫుల్గా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. అంతే టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇంకో విషయం అండి, మనం ఎక్కడికైనా టూర్లో వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టుకొని పోయినామంటే టూర్లో కూడా ఇది బాగుంటుందండి. టమాటా చట్నీ చూడండి, ఈ విధంగా మనం బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎక్కడికి పోదండి. ఇది 3 నెలల వరకు ఖరాబు కాకుండానే ఉంటుంది. మంచిగా ఉంటుంది ఇది. పిల్లలు తింటారు, పెద్దలు తింటారు, అందరు తింటారండి. ప్రతి ఒక్కరు ఇష్టపడే చట్నీ అండి ఇది. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.